మనిషివా మానవ మృగానివా? అదే నీ కూతురికి జరుగుంటే అసలు అధికారం ఉంటే చేతుల్లో ఏదైనా చేసేస్తారా? నేను ఇన్స్టాగ్రామ్లో స్క్రోల్ చేస్తుంటే ఈ వీడియో చూశాను. టికెట్ తీసుకోలేదని చెప్పేసి రైలు నుంచి కింద దింపేస్తున్నాడు. అది జోరు వర్షం పడుతుంటే. అర్థం చేసుకోండి, ఆ సిచ్యువేషన్లో నువ్వు కానీ నేను కానీ ఉంటే ఎంత బాధపడతాము. అక్కడ జనాలు ఉన్నారా లేరా కూడా అర్థం చేసుకోకుండా దింపేస్తున్నాడు. అంటే టికెట్ కంటే విలువైంది ప్రాణం కంటే విలువైంది టికెట్ అతని ఉద్దేశంలో. ఉద్యోగం చెయ్యాలి కాదంటలేదు, కానీ ఇంత కఠినంగా అసలు మనుషుల కోసమే ట్రైన్లు పెట్టారు. మనుషులు లేని నీకు ఎక్కడి నుంచి ఎక్కుతారు ట్రైన్లు? ఒకటి చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, ఎవరికైనా ఫస్ట్ మానవత్వం ఉండాలి. అది లేకుండా ఈ రోజుల్లో ఎలా తయారవుతున్నారంటే జనాలు, లేకపోతే మతం కోసం లేకపోతే ఉద్యోగం కోసం మేము ఇలానే చేస్తాము. కొంతమంది కామెంట్లు అయితే కరెక్ట్గా చేశాడు. కరెక్ట్గా చేసేది ఏంటి? ఆ అమ్మాయి ప్రాణానికి ఏమైనా అయితే టికెట్ తీసుకోలేదు, కావాలని తీసుకోలేదు, లేకపోతే మర్చిపోయి తీసుకోలేదు. అంతేకాని ఆ అమ్మాయి పనిష్మెంట్ అయ్యింది, లేకపోతే చలానా వేయండి, కట్టుకునిద్దో లేకపోతే జైలు శిక్ష ఇచ్చిద్దో. అంతేకాని అలా దింపేయడం అనేది కరెక్ట్ కాదు. మీకేమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి, ఈ వీడియో షేర్ చేయండి. మీరు కూడా ఒకసారి ఆలోచించండి. ఇలాంటి దుర్మార్గమైన పనులు జరుగుతున్నాయి, మనం అందరం స్పందించాలి. లేకపోతే ఈ రోజుల్లో అది మీ ఇంట్లో జరగచ్చు, మా ఇంట్లో జరగచ్చు.